హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ. సో ఈ రోజు వీడియోలో మనం ఏంటంటే సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వేలో 4232 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. సో దానికి సంబంధించిన వివరాలు అయితే చూద్దాం. వీటికి ఎలాంటి ఎగ్జామినేషన్ కూడా ఉండదు అండ్ అకాడమిక్ మార్కుల ఆధారంగానే ఎంపిక కూడా జరుగుతుందన్నమాట. సో ఆర్ఆర్సీ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2025 ప్రకారం దక్షిణ మధ్య రైల్వేకి చెందిన సికింద్రాబాద్ రైల్వే జోన్లో 4232 ఎల్సీఆర్ వర్క్షాప్ యూనిట్లోని యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతూ తాజాగా ఒక ప్రకటన కూడా జారీ చేయడమే జరిగిందనమాట. సో ఈ మేరకు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్సీసీ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ ప్రకటన ద్వారా 4232 అప్రెంటిస్ ఖాళీలు భర్తీ చేయనున్నారన్నమాట. అర్హులైన అభ్యర్థుల నుంచి 2025 జనవరి 27లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు మనకి తెలపడం కూడా జరిగింది. దానికి సంబంధించిన వెబ్సైట్ లింకు అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. ఇవి మనకి రోస్టర్ రూపంలో చూసుకుంటే మొత్తం పోస్టులు అనేవి మనకి ఎస్సీ వాళ్ళకి 635, ఎస్టీ వాళ్ళకి 317, ఓబీసీ వాళ్ళకి 1143. ఓబీసీ అంటే మనకి బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఇలా అన్ని వర్గాల వారు వస్తారనమాట. ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 423, అలాగే యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద 1714 చొప్పున అయితే ఈ పోస్టులని భర్తీ చేయడం అయితే జరిగింది. ఎస్సీఆర్ పరిధిలోకి వచ్చే జిల్లాల్లో నివసించే వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. మరి ఎస్సీఆర్ జిల్లాలో ఏమేమి వస్తాయంటే మనకి సికింద్రాబాద్, లాలాగూడ, మెట్టుగూడ, కాజీపేట, హైదరాబాద్, విజయవాడ, బిర్రగుంట, గూడూరు జంక్షన్, కాకినాడ పోర్ట్, కొండపల్లి, మచిలీపట్నం, నర్సాపూర్, ఒంగోలు, రాజమండ్రి, రాయనపాడు, నల్లాపాడు, గుంటూరు, గుంతకల్లు, తిమ్మనాచర్ల, యాదగిరి, నాదెళ్ళ, నాదెండ్, పూర్ణ జంక్షన్ ఈ ఏవైతే ఉన్నాయో ఈ అన్ని ఊర్లు కూడా మనకి ఆ జంక్షన్ కింద వస్తాయి. సో వీళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్లే. ఇవన్నీ కూడా మనకి అప్రెంటిస్ కాబట్టి ట్రేడ్లు వైజ్గా ఉంటాయి అన్నమాట. సో ఏసీ మెకానిక్ చూసుకుంటే మనకి 143 పోస్టులు, అదేవిధంగా ఎయిర్ కండిషనర్గా చూసినట్లయితే 32, ఇదేవిధంగా డీజిల్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ట్రైన్ లైటింగ్ ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ వీళ్ళు అప్రెంటిసీల వారిగా అయితే వీళ్ళు సపరేట్ చేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇంకా ముఖ్యమైన సమాచారం చూసినట్లయితే మనకి అప్రెంటిస్ పోస్టులు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 50% మార్కులు 10వ తరగతిలో ఉత్తీర్ణతో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలన్నమాట. సో 10th లో 50% కంటే ఎక్కువ మార్క్స్ వచ్చి మీకు ఐటీఐ కూడా మీరు కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అదేవిధంగా డిసెంబర్ 28, 2024 నాటికి 15 సంవత్సరాల నుండి 24 సంవత్సరాలు నిండకుండా మధ్యలో అయితే ఉండాలన్నమాట. ఎవరైతే ఓబీసీలకు 3 ఏళ్ళు ఏజ్ రిలాక్సేషన్ కల్పించారు అంటే ఓబీసీలు 24+3 ఏళ్ళు సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే 5 ఏళ్ళు అనమాట. అంటే వాళ్ళకి 29 సంవత్సరాల దాకా సరిపోద్ది అనమాట. సో ఆసక్తి కలిగిన వారు 2025 జనవరి 27 లోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడమే జరిగింది. ఇక ఖాళీలు చూస్తే మనకి 10వ తరగతి ఐటీఐలో సాధించిన మార్కులు ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్థులకు 100 రూపాయలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఫీమేల్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఎలాంటి ఫీజు కూడా లేదనమాట. సో ఇది గైస్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ మీ ముందు నేను తీసుకురావడానికి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో హెల్ప్ఫుల్గా యూజ్ఫుల్గా ఉంటుంది.